పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంటే మొదట నమ్మనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తర్వాత నమ్మారు. ఎట్లాగా? తమిళనాడులో కానీ, పంజాబ్లో కానీ, ఒరిస్సాలో కానీ స్థానిక బీజేపీ నాయకత్వాలు మీరు పొత్తొద్దండి, మేము గట్టిగా సాధిస్తాము అని చెప్తే అధిష్టానం వదిలేసింది. అక్కడ బీజేడీతో కానీ, అటు ఏఐఏడీఎంకేతో కానీ, అక్కడ అకాలీదళతో కానీ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు లేకపోతే గెలవలేం అన్నటువంటి సంకేతాన్ని అధినాయకత్వానికి ఇచ్చి తద్వారా ఈ పరిస్థితికి కారణం ఆవిడేనని నమ్ముతున్నారు. అంతకుముందు వైసీపీ చెప్పినప్పుడు తిట్టుకున్నోళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎప్పుడైతే రాజమండ్రి సీటు సోమువీర్రాజుకు కాకుండా తను అట్టిపెట్టుకోగలగటం, అదే సందర్భంలో అనపర్తి సీటు గురించి ఆమె ఫోన్లో మాట్లాడింది అనేటప్పటికీ మరొక కాన్సెప్ట్ జనంలోకి వెళ్తుంది. సరే, ఆమె అవన్నీ పట్టించుకునే ఉద్దేశంలో లేరు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘంకి వరుసపెట్టి ఎన్నికల సంఘం చేత యాక్షన్ తీసుకునేలా చేయించడం చేసుకొస్తున్నారు. అందులో భాగంగానే అధికారుల బదిలీలు ఇవి జరిగినాయి. ఇప్పుడు తాజాగా కనబడుతున్నటువంటి పాయింట్ ఏంటి? ఎన్నికల అధికారులకు రాసినటువంటి లేఖ, ఏ లేఖ రాశారు? బదిలీలు చేయమని అడగడం 22 మందిది. అది ఒక ఎత్తు అయితే, వాళ్ళ ప్లేస్లో ఎవరిని రిక్రూట్ చేయాలో చెప్పడం, వీళ్ళందరూ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అనేది చెప్పడం ఒక ఎత్తు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళని పెట్టండి అని చెప్పడంతో ఆవిడ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళని చేర్చుకోమంటే వాళ్ళు తెలుగుదేశం మనుషులు, జనసేన మనుషులు, బీజేపీ మనుషులు అవుతారు కదా. అయినా సరే ఈ మాట చేయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం. తద్వారా ఆమె బాబు గారి కోసమే పనిచేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ అయితే బలంగా వచ్చేసింది.